అమీర్ ఖాన్ కొత్త హిందీ సినిమా సితారే జమీన్ పర్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 140 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 51 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 10 రోజుల్లో సితారే జమీన్ పర్ సినిమా 191 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇండియాలో వచ్చిన 140 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 118 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 118 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే 28 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం అందులోనూ పోటీలో హిందీ సినిమా వచ్చింది మా అనేసి కాజోల్ది, అండ్ ఇంగ్లీష్ సినిమా F1 ఉంది బ్రాడ్ పిట్ది, ప్లస్ మన తెలుగు కన్నప్ప హిందీలో కూడా రిలీజ్ అయింది. పెద్దగా ఇంపాక్ట్ లేదు. అయినా కానీ 10 రోజులు అయింది కాబట్టి ఇక ఈ రోజు నుంచి వర్కింగ్ డేలో కలెక్షన్స్ తగ్గుతాయి. బట్ సినిమా 200 కోట్ల గ్రాస్ అయితే ఈజీగా క్రాస్ అవుతుంది ఈ వీక్లో. అండ్ నెట్ కలెక్షన్స్ కూడా 125 కోట్ల వరకు వెళ్తుంది. సో సినిమా లాభాలు 35 కోట్ల వరకు పెంచుకుంటుంది. ఆల్రెడీ అమీర్ ఖాన్ చెప్పినట్టు ఈ సినిమాని 10 వారాల పాటు థియేటర్స్లో పెడతా అన్నాడు, ఓటీటీకి అమ్మనన్నాడు, డైరెక్ట్గా నెక్స్ట్ 10 వారాల తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేస్తా అన్నాడు, అక్కడ కూడా డబ్బులు కట్టి చూడాలన్నాడు. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతుంది. అందరూ థియేటర్లోనే చూశారు. అందులో సినిమా కూడా బాగుంది, నేను కూడా చూశాను, చాలా బాగుంది సినిమా. తెలుగులో కూడా ఉంది. అది మన అమీర్ ఖాన్, జెనీలియా, దేశ్ముఖ్ అండ్ అలా కొత్త హిందీ, తమిళ, తెలుగు భాషల్లో కూడా ఉంది సినిమా సితారే జమీన్ పర్. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 191 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చి 118 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 28 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.